అలానే విశేషం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆయనతో పాటు వెంకటేష్ నాయుడు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని 3 days పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది. తొలి రోజు విచారించడానికి వీళ్ళని తీసుకెళ్లేటప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుంచి బయటకు వస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సినిమా వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తుంది. సినిమా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో సుకుమార్ డైరెక్టరు, రాజమౌళి డైరెక్టరు ఉన్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే డైరెక్టర్ సుకుమార్, డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో నటించేటువంటి నటుల కన్నా కూడా ఎక్కువ నటించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ డైరెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో, ఆ డైరెక్షన్లోనే సిట్ పోలీసులు నడుస్తున్నారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. కానీ ఆయన మాటల్ని వక్రీకరిస్తూ కొంత కట్ చేసి లిక్కర్ స్కామ్లో సుకుమార్, రాజమౌళి ఉన్నారు అని చెప్తే మీరు విచారిస్తారా అని చెప్పి పోలీసుల మీద తిరగబడ్డారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే యాంగిల్లో కొన్ని వీడియోలు ప్రొజెక్ట్ అవుతుంటే, మరికొన్ని వీడియోలు సిట్ పోలీసుల మీదనే ఆయన దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి వీడియోలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఫస్ట్ రోజు వాళ్ళని విచారణకు తీసుకున్న సందర్భంగా ఆయన విచారణకు సహకరించలేదు అని తెలుస్తోంది. ఆయన అడిగినటువంటి ఏ ప్రశ్న అయినా సరే తెలియదు, నాకేం సంబంధం, అసలు మద్యాన్నే ముట్టనటువంటి, మద్యం వాసనే పడనటువంటి తనలాంటి లీడర్ని మీరు కేసు పెట్టి ఇరికిస్తారా, ఆ దేవుడు చూసుకుంటాడు అని అంటూ శాపాలకు దిగారు అని చెప్పి తెలుస్తోంది విచారణ సందర్భంగా. అందుకే సిట్ పోలీసులు చాలా క్లియర్గా ఎవిడెన్స్ని ముందు పెట్టారని తెలుస్తుంది. ఎలాంటి ఎవిడెన్స్ని ముందు పెట్టారు అని అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నిసార్లు అక్కడికి ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్కి వెళ్ళారు, ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో ఎన్నిసార్లు మీరు వెళ్ళారు అనేది డేటా ఉంది, డేట్ వైజ్ అని చెప్పి అది చూపించారు. దానికి ఆయన నుంచి వచ్చినట్టు సమాధానం ఏంటంటే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారు, అది నా ఇష్టం, ఎన్నిసార్లు అయినా కలుస్తాను, ఎన్నిసార్లు అయినా వెళ్తాను, వెళ్ళినంత మాత్రాన లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి లేదంటే లిక్కర్కి సంబంధించిన డబ్బులు తీసుకురావడానికి అని చెప్పి మీరు ఎలా అనుకుంటారని చెప్పేసి ఆయన ఎదురు ప్రశ్నించారు. బేసికల్గా ఆయన అడ్వకేటు, అందుకే ఆయన ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారట తొలి రోజు విచారణ సందర్భంగా. మరి నవీన్ కుమార్, బాలాజీ వీళ్ళతో మీరు ఎన్నిసార్లు కలిశారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు నా అభిమానులు లేదంటే నా అనుచరులు, నా పిఏలు ఎన్నిసార్లు అయినా కలుస్తాం. మరి మీరు డబ్బులు తరలిస్తున్నప్పుడు ఆ తరలించినటువంటి రోజు, ఆ చెక్ పోస్ట్ దగ్గర డబ్బులు దొరికినటువంటి రోజు మీరు ముగ్గురు కలిసి మాట్లాడారు కదా, ఈ డేటా ఇక్కడ ఉంది, సెల్ టవర్ సిగ్నల్స్ ఉన్నాయి, అలాగే మీరు ఎక్కడెక్కడ మీరు కలుసుకున్నారు, ఎన్నిసార్లు కలుసుకున్నారు అనేది డేటా ఉంది, డేట్ వైజు అని చెప్పి అది చూపిస్తే మేము కలుసుకున్నంత మాత్రాన డబ్బులు కోసమే కలుసుకున్నాం అని చెప్పి మీరు ఎలా నిరూపిస్తారు అని చెప్పేసి ఎదురు ప్రశ్నించారు చెవిరెడ్డి అని చెప్పి తెలుస్తోంది. సో మొత్తం మీద తొలి రోజు విచారణకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సహకరించలేదు అనేది సిట్ పోలీసులు చెప్తున్నారు. బట్ సిట్ పోలీసులు విచారణ అయితే మాత్రం చాలా సైంటిఫిక్గా, చాలా టెక్నికల్గా, టెక్నాలజీని ఉపయోగించి దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అత్యంత విశ్వసనీయ పాత్రుడు. అందుకే ఆయన ద్వారానే గత ఎన్నికల్లో దాదాపు 280 కోట్ల వరకు డబ్బులు హైదరాబాద్ నుంచి తాడేపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ జిల్లాలకి తరలించారు అని చెప్పి సిట్ కొన్ని క్లూస్ని సేకరించింది. ఆ మేరకు షార్ట్ షీట్ వేశారు, అలాగే
రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. అందుకే కోర్టు కూడా కస్టడీకి ఇవ్వడం జరిగింది, 3 రోజులు కస్టడీకి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళని విచారిస్తూ ఉన్నారు, వెంకటేష్ నాయుడిని అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. వన్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లియర్గా నోరు విప్పితే, లేదు మొత్తం ఆ ఎవిడెన్స్ల ప్రకారం ఆయన కనుక వాంగ్మూలం ఇస్తే ఖచ్చితంగా తాడేపల్లిని టచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ కేసు. కానీ చెవిరెడ్డి నాకేం సంబంధం, నేను అసలు మద్యాన్ని ముట్టను, మద్యం వాసనే పడదు, అలాంటి పవిత్రమైనటువంటి తనని ఈ మద్యం కేసులు ఇరికిస్తారా, మీ అంతు చూస్తానని చెప్పి ఆయన రివర్స్లో పోలీసుల మీద ధ్వజమెత్తుతున్నట్టు పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. సో ఇప్పుడు 2వ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఈ 2వ రోజు విచారణలో ఖచ్చితంగా ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని బాక్సులు తుడా కారులో నుంచి ఎన్ని వచ్చినాయి, తాడేపల్లికి ఎన్ని వెళ్ళాయి, ఏ టైంలో వెళ్ళాయి, ఎర్ర కార్లు ఎన్ని, తెల్ల కార్లు ఎన్ని, వాటి నెంబర్లు ఏంటి, వీటన్నిటినీ సేకరించి పెట్టారు సిట్ పోలీసులు. వాటన్నిటిని డిస్ప్లే చేసి చెవిరెడ్డికి చూపించిన తర్వాత ఆయన నుంచి వచ్చేటువంటి సమాధానాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ పోలీసులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 ప్రశ్నలు తయారు చేశారు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా, విచారణ సందర్భంగా సంధించడానికి అని చెప్పి కూడా పోలీసు వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. మరి కీలకంగా ఉన్నారు చెవిరెడ్డి. కసిరెడ్డితో ఎన్నిసార్లు కలిశారు, కసిరెడ్డికి మీకు ఉన్నటువంటి లింక్ ఏంటి, అలాగే కసిరెడ్డికి నవీన్, బాలాజీ, వెంకటేష్ నాయుడు వీళ్ళందరికీ ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆయన్ని ప్రశ్నించడం ద్వారా రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ పోలీసులు చేస్తూ ఉన్నారు. కరెన్సీ రూపంలో అట్టపెట్టెల్లో పేర్చినటువంటి డబ్బుని పెద్ద ఎత్తున తరలించారనేది సిట్ వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే దాన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేసేటప్పుడు, కోర్టు దగ్గర ఎవిడెన్స్ని పెట్టేటప్పుడు పకడ్బందీగా పెట్టాలి. ఇప్పుడు ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అంశాలు, రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలకి అనుగుణంగా ఆధారాలను సేకరించి ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని అనుబంధ ఛార్జ్షీట్లు కూడా వేయాలి ఈ కేసులో. అందుకే ఇప్పుడు సిట్ పోలీసులు పకడ్బందీగా టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకరించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేస్తున్నారు. ఆయన రాజమౌళి, సుకుమార్ పేర్లు చెప్తూ ఉన్నారు. అంటే ఈ విచారణని తప్పుదావ పట్టించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనేది బయటికి వచ్చేసింది, ఎలివేట్ అవుతుంది. ఆ వీడియో కూడా వచ్చింది. జైలు నుంచి బయటికి రాగానే ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి. వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈయన విచారణకు సహకరించట్లేదు కాబట్టి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే తప్ప ఈయన నుంచి నిజాలు రావు అనేటువంటి పిటిషన్ వేయడానికి ఇప్పుడు సిట్ పోలీసులు సిద్ధమయ్యారు. లేదు పాలిగ్రాఫ్ టెస్ట్, లేదు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్, వీటిలో ఏదో ఒకదానికి మీరు అంగీకరిస్తే తప్ప ఆయన నుంచి నిజాలను రాబట్టలేము అనేటువంటి ఒక పిటిషన్ను వేసే అవకాశం ఉంది. ఆయన నుంచి నిజాలు రాబట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సిట్ పోలీసులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆధారాలను సేకరించారు, కొన్ని అకౌంట్స్ని సీజ్ చేశారు. ఆల్రెడీ ఆదాన్ డిస్టిలరీకి సంబంధించినటువంటి అకౌంట్ సీజ్ చేశారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అకౌంట్స్ని సీజ్ చేశారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. యాక్చువల్గా కొలంబో పోతుంటే చెవిరెడ్డిని పట్టుకొచ్చారు పోలీసులు. అలాగే చెవిరెడ్డికి సంబంధించిన అంచర్లుగా ఉన్నటువంటి నవీన్ కానీ లేదంటే బాలాజీని కానీ వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్లో ఉంటే ఆ ఇండోర్ నుంచి పట్టుకొచ్చారు. కాబట్టి మోహిత్ రెడ్డిని పట్టుకురావడం పెద్ద కష్టమేం కాదు, అలాగే ఎవిడెన్స్లు సేకరించడం పెద్ద కష్టమేం కాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. ఆ దిశగా టెక్నాలజీని ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అప్పటికీ సహకరించకపోతే విచారణకి నార్కో అనాలిసిస్ టెస్ట్కి వెళ్ళే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఆ మేరకు కోర్టుకి పిటిషన్ వేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం రాజమౌళి, సుకుమారు ఇలాంటి వాళ్ళు ఈ లిక్కర్ కేసులో ఉన్నారని చెప్పి మీరు నమ్ముతారా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.